వెల్కమ్ టు TN9 టీవీ. నేను వర్షిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం మాటలను ఖండిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, పోలీసులకు లొంగిపోయిన సీనియర్ అజ్ఞాత నాయకులు, రక్షణ కవచం కిట్టు పంపిణీ చేసిన ఎస్ఐ, ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పోలీసులు, ప్రభుత్వ పాఠశాలలో నోటు పుస్తకాల పంపిణీ, జాతర అభివృద్ధిపై అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా, ఉప్పల హారికను పరామర్శించిన దేవినేని అవినాష్, కుమారస్వామి ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం, పోలీస్ పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించిన DSP. గుంతకండ్ల జగదీష్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత గుంతకండ్ల జగదీష్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు పెరుమల్ల సతీష్ పేర్కొన్నారు. పాలకీడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 3 సార్లు వరుసగా సూర్యాపేట శాసనసభ్యునిగా ప్రజల దీవెనలతోటి ఓటమి ఎరగని నేతగా పేరు పొందిన గుంతకండ్ల జగదీష్ రెడ్డిపై నిన్న తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగిన మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి ఆయన స్థాయిని మరచి మాట్లాడడం చాలా దుర్మార్గమన్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చి ప్రభుత్వాన్ని శాఖల ఉద్యోగులను వినియోగించుకొని అది మీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించారన్నారు. ఈ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న యాసంగి పంటలకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేక ఎండిపోతే జగదీష్ రెడ్డి ఆ ఎండిపోయిన పొలాల్లోకి వెళ్లి ఆ రైతులను ఓదార్చి ఇప్పటికైనా ఈ రైతుల పొలాలకు నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోండి అని రైతుల పక్షాన కన్నీరు పెట్టుకొని మీ ప్రభుత్వాన్ని అడిగిన సన్నివేశం ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ మర్చిపోరు. రైతుల కోసం కన్నీరు పెట్టుకున్న వ్యక్తిపైన మీరు ఇలా అసభ్యకరంగా మాట్లాడితే తప్పకుండా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీకు తగిన సమాధానం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొండల్, కర్ణాకర్, నరేష్, రాజశేఖర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం కమిషనరేట్ పోలీసుల ఎదుట లొంగిపోయిన సిపిఐ మావోయిస్ట్ పార్టీ సీనియర్ అజ్ఞాత నాయకులు. కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం అంబర్ కిషోర్ చా IPS ఎదుట మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మరియు DCMల లొంగుపాటు జరిగింది. 4 దశాబ్దాల పాటు సిపిఐ మావోయిస్టులో పనిచేసి లొంగిపోయిన సీనియర్ మావోయిస్టు నాయకులు ఆత్రం లచ్చన్న, SCM మరియు చౌదరి అంకుభాయి DCM అజ్ఞాతంలో ఉన్న ఆదిలాబాద్ మరియు కరీంనగర్ జిల్లా మావోయిస్టులు కూడా వారి గ్రామాలకు తిరిగి రావాలని కోరుతున్నామన్నారు. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు తెలంగాణ ప్రభుత్వం అందించే పునరావాస పథకం కింద లభించే ఫలితాలను అందజేస్తామని పేర్కొన్నారు అంబర్ కిషోర్ చా. జూలై 15, 2025వ తేదీన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 2 సీనియర్ అజ్ఞాత నాయకులు రామగుండం కమిషనరేట్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్నటువంటి వివిధ రకాల సహాయ కార్యక్రమాలు మరియు లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గుర్తించి తెలుసుకొని తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం ఎదుట కమిషనరేట్ కార్యాలయంలో లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టు సభ్యుల వివరాలు: ఆత్రం లచ్చన్న అలియాస్ గోపన్న అలియాస్ రాజన్న, సన్ ఆఫ్ భీమయ్య, వయసు 65 సంవత్సరాలు. ఇతను 1983 సంవత్సరంలో సిపిఐ PWలో దళ సభ్యునిగా చేరి చెన్నూరు దళంలో పనిచేశాడు. 1988 సంవత్సరంలో ఏరియా కమిటీ మెంబర్గా పదోన్నతి పొంది సిర్పూర్ దళానికి డిప్యూటీ కమాండర్గా పనిచేశాడు. 1989 సంవత్సరంలో చౌదరి అంకుభాయ్ అలియాస్ అనితక్కని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత పార్టీ అతడిని 1995వ సంవత్సరంలో టెక్నికల్ డిపార్ట్మెంట్కి బదిలీ చేసి పట్టణ ప్రాంతాలకి పార్టీ పని నిమిత్తం పంపించారు. 2002 సంవత్సరంలో DCMగా పదోన్నతి పొంది తిరిగి DKSZCలోకి టెక్నికల్ డిపార్ట్మెంట్కి బదిలీ అయ్యాడు.
2007లో పార్టీ అతడిని నార్త్ బర్తర్ డీవీసీ టెక్నికల్ డిపార్ట్మెంట్ కి ఇన్ఛార్జ్ గా నియమించింది. 2023 సంవత్సరంలో ఇతనికి డీకే ఎస్జెడ్ సీఎం గా పదోన్నతి లభించింది. లొంగిపోయేంత వరకు లచ్చన్న అక్కడే పనిచేస్తున్నాడు. ఆత్రం లచ్చన్నపై తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 35 కేసులు నమోదు చేయబడ్డాయని వివరాలను వెల్లడించారు. చౌదరి అంకుభాయ్ అలియాస్ అనితక్క అలియాస్ లక్ష్మి వైఫ్ ఆఫ్ ఆత్రం లచ్చన్న. అనితక్క 1988వ సంవత్సరంలో తన అన్న చౌదరి చిన్నన్న ప్రోత్సాహంతో సిపిఐ పిడబ్ల్యూలో దళ సభ్యురాలిగా చేరి సిర్పూర్ దళంలో పనిచేసింది. అలా సిర్పూర్ దళంలో పనిచేస్తుండగా సిర్పూర్ దళం డిప్యూటీ కమాండర్ గా పనిచేస్తున్న ఆత్రం లచ్చన్నని వివాహం చేసుకుంది. 1995 వరకు సిర్పూర్ దళంలోనే పనిచేసి 1995లో తన భర్తతో పాటు పట్టణ ప్రాంతానికి బదిలీ అయింది. 2002 సంవత్సరంలో ఏసీఎం గా పదోన్నతి పొంది తిరిగి డీకేఎస్జెడ్సీలోకి టెక్నికల్ డిపార్ట్మెంట్ కి తన భర్తతో పాటుగా బదిలీ అయింది. 2007 సంవత్సరంలో అనితక్క నార్త్ బస్తర్ డీవీసీ టెక్నికల్ డిపార్ట్మెంట్ కి బదిలీ అయింది. లొంగిపోయేంత వరకు నార్త్ బస్తర్ డీవీసీలోని టెక్నికల్ డిపార్ట్మెంట్ లో డీసీఎం గా పనిచేసింది. చౌదరి అంకుభాయ్ పై కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 14 కేసులు నమోదు చేయబడ్డాయి. రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ తరపున అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి రావాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు. తెలంగాణ మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి రావాలని, తెలంగాణ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అజ్ఞాత మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు ఇచ్చే పునరావాస పథకాలు మరియు ఇతర సహాయ సహకారాలు అందిస్తుంది. వారు స్వతంత్రంగా జీవించే విధంగా ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తుందని పేర్కొన్నారు. లొంగిపోయిన సభ్యులకు జీవనోపాధి పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరపున అందవలసిన అన్ని ప్రతిఫలాలను అందచేయడానికి రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. గీత కార్మికులకు రక్షణ కవచం కిట్ పంపిణీ చేసిన ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం మూర్మూరు గ్రామంలో గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తదనంతరం కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ గీత కార్మికులు చెట్లు ఎక్కే క్రమంలో, దిగే క్రమంలో ప్రమాదాలు జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు కాటమయ్య రక్షణ కవచం కిట్ ఉపయోగకరంగా ఉంటుందని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుళ్లు రఘు, రాజు, శ్రావణ్, గీత, ట్రైనర్లు చాగిరి అంజీ గౌడ్, పొన్నం వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆలేరు మరియు ఎక్సైజ్ పోలీస్ అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక రైల్వే స్టేషన్లో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు డ్రగ్స్, గంజాయిపై ఆకస్మికంగా ఆలేరు పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలేరు సీఐ కొండలరావు, ఎక్సైజ్ సీఐ దీపికలు మాట్లాడుతూ రైల్వే స్టేషన్లలో డ్రగ్స్, గంజాయిపై పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడి వరంగల్ నుండి సికింద్రాబాద్ వెళ్లే రైళ్లు ఆలేరు రైల్వే స్టేషన్లో ఆగిన ఈస్ట్ కోస్ట్, వరంగల్ ప్యాసింజర్ రైళ్లలో తనిఖీలను చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎటువంటి డ్రగ్స్, గంజాయి లభించలేదని తెలిపారు. ఈ మధ్య కాలంలో యువత డ్రగ్స్, గంజాయిలకు బానిసలవుతున్నారని, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా యువత చదువుపై దృష్టి సారించాలని కోరారు. ఇలా ఆకస్మిక తనిఖీలు చేయడం ద్వారా రైళ్లలో డ్రగ్స్, గంజాయి సప్లై చేసేవారు భయంతో సప్లై చేయడం మానేస్తారన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానంగా కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. ఈ తనిఖీలలో పోలీస్ ఎస్ఐలు, సిబ్బంది, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రాచకొండ సిపి గారు మరియు అడిషనల్ సిపి గారు మరియు మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ఆలేరు రైల్వే స్టేషన్లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ మరియు వరంగల్ మేము ఈ 2 ట్రైన్స్ చెక్ చేయడం జరిగింది. ఏమంటే మేము అన్ని సర్చింగ్ టీమ్స్తోనూ కొన్ని రకాల ఒక 5-6 టీమ్స్గా విడిపోయి చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఏవైనా ట్రాన్స్పోర్టేషన్లో డ్రగ్స్ కానీ
ఇప్పుడు డ్రగ్స్ కొంచెం పెద్ద ఇష్యూ కాబట్టి దాని విషయంలో గాంజాయి అటువంటిది ఏదైనా ట్రాన్స్పోర్ట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతోనే ఈ సర్చింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్డీపీఎస్ డ్రైవ్లో భాగంగా ఇదొకటే కాకుండా మిగిలిన కూడా ఇంకా రకరకాల చర్యలు తీసుకుంటున్నాము. ఏమంటే అన్నింటినీ నిషేధించడానికి ఈ విధంగా చేయడం జరుగుతుంది. నమస్తే అండి. ఈరోజు సిపి రాచకొండ సార్ యొక్క ఆదేశాల మేరకు డీసీపీ గారు మరియు లక్ష్మణ్ సార్ ఆధ్వర్యంలో ఎడిషనల్ డీసీపీ లక్ష్మణ్ సార్ ఆధ్వర్యంలో మా ఏసీపీ శ్రీనివాస్ నాయుడు గారి పర్యవేక్షణలో రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది. మాతో పాటు దీపికా మేడం, ఎక్సైజ్ సిఐ గారు ఆలేరు, ప్లస్ తన స్టాఫ్ ఒక 15 మంది, ప్లస్ మా స్టాఫ్ ఒక 15 మంది, మొత్తం 30 మెంబర్స్ కలిసి ఈరోజు 2 ట్రైన్లు ఈస్ట్ కోస్ట్ ప్లస్ మేము వరంగల్ నుంచి సికింద్రాబాద్ పోయేటువంటి మేము ట్రైన్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది. ఇలా ఆకస్మిక మాకు ఇక్కడ కొన్ని డ్రగ్స్ గాంజా కింద పోతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉండే. ఈ విధంగా ఉన్న ఇన్ఫర్మేషన్ని మేము రూల్ అవుట్ చేయడం కోసం ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగిందన్నమాట. ఇలా తనిఖీలు చేయడం వల్ల భయపడి వాళ్ళు కూడా రారు అనే మా యొక్క మెయిన్ కాన్సెప్ట్. అందుకని ఇట్లా మేడ్చల్ ప్రభుత్వ పాఠశాలలో నోటు పుస్తకాలు పంపిణీ చేసిన మొల్లంగిరి శ్రీహరిచారి. మేడ్చల్ మున్సిపాలిటీలోని మేడ్చల్ పట్టణంలో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో అక్షయ సమృద్ధి ఫౌండేషన్ తరపున ఫౌండేషన్ చైర్మన్ ముల్లంగిరి శ్రీహరిచారి విద్యార్థులకు దాదాపు 350 పైచిలుకు విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకొని కష్టంగా కాకుండా ఇష్టంగా మలుచుకొని జీవితంలో ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని ముల్లంగిరి శ్రీహరిచారి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చిన్న వయసు నుండే గురువులు చెప్పిన పాఠాలు అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకొని కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి సమాజానికి ఉపయోగపడే విధంగా అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ముల్లంగిరి శ్రీహరిచారి విద్యార్థులకి నోటు పుస్తకాలను అందజేశారు. స్కూలుకు సంబంధించి ఇంకా ఇతర ఏవైనా సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, తన వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని స్కూల్ యాజమాన్యానికి చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాతూరి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ సార్ గారికి ధన్యవాదాలు. ఇచ్చిన ముఖ్యులకు అందరికీ ధన్యవాదాలు. అక్షయ సమృద్ధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున బుక్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. గవర్నమెంట్ ఇది స్కూల్ ఉంటుంది సార్, ఎంపీపీఎస్ స్కూల్లో. ఓకే, ఎక్కువ మాట్లాడుతుంది. అక్షయ సమృద్ధి ఫౌండేషన్ చైర్మన్ శ్రీహరి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఉచితంగా కావాల్సిన పెన్నులు, పుస్తకాలు ఇవ్వడం జరిగింది. మేడ్చల్ నగరంలో దాదాపు 1,00,000 మంది ఉంటారు జనాభా కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు శ్రీహరిచారి గారు గత 10-15 సంవత్సరాల నుండి అన్నదానాలు చేయడం కానీ, మళ్ళీ నీళ్లు ఇవ్వడం వేసవిలో కానీ, అదేవిధంగా వైకుంఠ రథం కానీ అటువంటి చాలా సామాజిక సేవ చేస్తున్నారు. కొంతమంది దాతగిన ముందుకు వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు సమాజానికి దాతలున్నాగిన సమయం ఇచ్చి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి కుటుంబాన్ని చూసుకుంటూ కుటుంబం కన్నా ఎక్కువ ప్రజలే నా లక్ష్యంగాని సేవ చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీహరిచారి మిత్రునికి, సోదరునికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు చేయాలి. ఇదే విధంగా మేడ్చల్ నగరాన్ని తెలంగాణలో కానీ దేశంలో గిన ఒక సేవా కార్యక్రమ కేంద్రంగా అక్షయ ఫౌండేషన్ ఉండాలని సందర్భంగా తెలుపుతూ ఆ భగవంతుడు అన్ని శక్తులు ఇవ్వాలి. మనం ఎంతో కొంత సహకరించే సందర్భంగా మేడ్చల్ నగరవాసులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టణంలోని గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ స్కూల్లో ఈరోజు పుస్తకాల వితరణ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క అక్షయ సమృద్ధి ఫౌండేషన్ ద్వారా శ్రీహరి గారు చైర్మన్గా ఉండి వారి యొక్క ఔదార్యంతో ఈ యొక్క పేద పిల్లలకు గవర్నమెంట్ పాఠశాలలో పేద విద్యార్థులు చదువు నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళ యొక్క కష్ట నష్టాలు అర్థం చేసుకొని వాళ్ళందరికీ కూడా దాదాపుగా 350 మందికి పుస్తకాలు ఫ్రీగా ఉచితంగా
ఆయన యొక్క ఫౌండేషన్ ద్వారా శ్రీహరిచారి గారు ఇవ్వడం జరిగింది. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని నేను మనసా వాచ కర్మణ ప్రశంసించగా కోరుకుంటున్నాను. ఈ యొక్క పాఠశాలలో చదువుతున్న వార్తల్లో చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. గోదావరి దగ్గర ఉన్న సమ్మక్క సారక్క జాతర అభివృద్ధిపై అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరి దగ్గర ఉన్న సమ్మక్క సారక్క జాతర అభివృద్ధిపై సమ్మక్క గద్దెల దగ్గర జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్, జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు జాతర ఏర్పాట్లపై తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జీఎం లలిత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలపై ధర్నా చేపట్టారు. గోపిచంద్ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా శిబిరంలో జిల్లా టీజీఓ కార్యదర్శి, ఖమ్మం ఎస్టీఓ మోదుగు వేలాద్రి మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలు పరిష్కరిస్తానని ధర్నాకు సంఘీభావం ప్రకటించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు పీఆర్సీ, డిఆర్ మార్చి 2024 నుండి రిటైర్ అయిన వారి పెన్షనరీ బెనిఫిట్స్ విడుదల చేయాలన్నారు. దేశవ్యాప్తంగా పీఎఫ్ఆర్డీఏ చట్టం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, 11 సంవత్సరాలకు కమ్యూటేషన్ రిస్టోర్ చేయాలని, అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స కల్పించాలని, ఆర్థిక బిల్లు 2025లో పెన్షన్ పెరుగుదల నిరోధక క్లాజును తొలగించాలన్నారు. 398 వేతనంపై పనిచేసిన స్పెషల్ టీచర్లకు నేషనల్ ఇంక్రిమెంట్స్ ఇచ్చి పెన్షనర్ను కలపాలన్నారు. బస్, రైల్వే, విమాన ఛార్జీల్లో రాయితీ కల్పించాలని తెలిపారు. 75 సంవత్సరాలు దాటిన పెన్షనర్లను వీడియో కాల్లో ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలన్నారు. ధర్నా ముగిసిన అనంతరం భారీ ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ అనుదీప్కి మెమొరాండాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జునరావు, శ్రీరాములు, యూటీఎఫ్ అధ్యక్షులు రంజాన్ జాన్సై, రాములమ్మ, మధు, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. దీన్ని మీకు ఎవరైనా చేయండి అంటే మనం ఏం చెప్పామంటే, ఎవరైతే ఫిజికల్గా కండిషన్ బాగుందో వాళ్ళు వచ్చి హాజరవుతూ ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు సంతకాలు పెట్టి వెళ్తా ఉన్నారు. మిగిలినటువంటి అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, వివిధ రకాలైనటువంటి ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, చెన్నైలో చాలా మంది చాలా చోట్ల ఉన్నారు పెన్షనర్స్. అట్లాగే ఎన్ఆర్ఐస్లో కూడా ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళు రావడం సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళ విషయం కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చెప్పాం. ఆ మేరకు మళ్ళీ ద్వారా కానీ లేదా వాళ్ళ మెసేంజర్ను పంపించే వెరిఫికేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ధర్నా శిబిరంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. రద్దు చేయాలి పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని, రద్దు చేయాలి పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని, అమలు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని, అమలు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని, ప్రకటించాలి పీఆర్సీని వెంటనే.
5 డిఆర్లను పెండింగ్లో ఉన్న 5 డిఆర్లను పెండింగ్లో ఉన్న 5 డిఆర్లను ప్రకటించాలి. పిఆర్సీని వెంటనే ప్రకటించాలి. పిఆర్సీని వెంటనే ప్రకటించాలి. పిఆర్సీని వెంటనే. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐఎస్జి-ఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తున్నాం. అదే క్రమంలో ఇవాళ ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముందు కూడా ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున మా సభ్యులు పాల్గొని ఈ యొక్క ధర్నాని విజయవంతం చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రధానంగా ఉన్నటువంటి పెన్షనర్స్ డిమాండ్ ఇవాళ పిఎఫ్ఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసేసి ఇవాళ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనేది. అట్లాగే ఈ రాష్ట్రాల్లో పిఆర్సీలు సరిగా అమలు కావట్లేదు. కూడూరు గ్రామంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారికను పరామర్శించిన దేవినేని అవినాష్. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన మండలం కూడూరు గ్రామంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారికను పరామర్శించారు దేవినేని అవినాష్. ఈ కార్యక్రమంలో దేవినేని అవినాష్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రథమ పౌరురాలైన మహిళను ఉప్పల హారికను దుర్భాషలాడి కారు ధ్వంసం చేసి కించపరచడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి రెడ్ బుక్ పాలనతో కక్షపూరిత రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తన్నీరు నాగేశ్వరరావు, మొండితోక జగన్మోహన్ రావు, పెర్నికిట్టు తదితరులు పాల్గొన్నారు. మరి వాడి కూడా కడతాను మీరేం చేస్తారు? జిల్లా పరిషత్ చైర్మన్ గారిని అలా లాక్కెళ్తాను కాదు కాదని మేము తీపిచ్చేస్తాం అని చెప్పేసి అప్పుడు రూపాయలు తీసి స్టేషన్కి తీసుకెళ్తాను. సరే వస్తాం స్టేషన్కి తీసుకెళ్తాను అంటే అప్పుడు రోప్ తీసేసి రోడ్ క్లియర్ చేసి మళ్ళీ గుడివేడ యూటర్న్ తీసుకున్నాం. అది పోలీసు వాళ్ళు తీసుకుని వెళ్తుంటే తీసుకున్నాం. అప్పుడు మళ్ళీ మీరు వీడియోలో కూడా ఉంటారు. వెనకాల పరిగెట్టుకు వచ్చి ఒక నాపరాయి మొక్కేసి ఫస్ట్ యాక్చువల్గా చిన్నగా పోయింది. ఎప్పుడైతే నాపరాయి మొక్కేసి వెనకాల మొత్తం ఉండిపోయింది. వెనకాల మొత్తం వెళ్ళిపోయింది. ఆ క్రమంలో వెనకాల పడి ఒకడు శివ అనేవాడు వైట్ ఎల్లో షర్ట్ వేసుకుని బాగా పచ్చి గుర్తులు తిట్టాడు. అందుకని ఆవిడ బాగా చెప్పడానికి నేను కూడా అదే మాట్లాడి జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడతారా నేను కూడా మీరు ఇలా మాట్లాడతారా అని చెప్పేసి అంటే తను అటువైపు దిగమని నేను ఇటువైపు దిగుతుంటే పోలీసు వాళ్ళు ఆపేస్తాను. అప్పుడు నేను కోపంతో రియాక్ట్ అయ్యింది. అప్పుడు ఈవిడ డోర్ తీసిన తర్వాత మన కందుల నాగరాజు అని మన నందివాడ జెడ్పీటీసీ వాళ్ళ భర్త తను అటు వస్తే తన్ను కొట్టారు. వెంటనే తను ఏం చేశాడు, మళ్ళీ తన మీదకి వస్తున్నారని చెప్పేసి తన వైపు మేడం వైపు కాబట్టి తను కూడా లోపలికి వచ్చాడు. కారులో దెబ్బలు కొట్టేసి పార్టీ కార్యకర్తలు ఎలా ఉన్నారో మనకి ఐడియా ఉంటుంది కదా. మీరు వాళ్ళని చూడండి ఎలా ఉన్నారని. పార్టీ కార్యకర్తలు లేకపోతే పెయిడ్ బ్యాచ్. యాక్చువల్గా అయితే ఏంటంటే అసలు వైఎస్ఆర్ పార్టీ మీటింగ్ జరగకూడదు. ఎవరు వచ్చినా అడ్డుకోవాలి, వెళ్ళలేకపోతుంది, జరగకూడదు. అది ఆ ఒపీనియన్తో ఇప్పుడు దాకా ఈ 1 yearలో ఒక మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేయలేదు. సో అది జరగకూడదు ప్లాన్ పైనుంచి ఉంది. ఎమ్మెల్యే ఆర్గనైజ్ చేస్తుంది, డైరెక్ట్ పైనుంచి ఆర్గనైజ్, లేకపోతే మీకు అంత సమీకరణ జరగదు. ఏంటంటే మా అందరినేమో మిగిలిన చోట్ల ఆపేశారు. అనే వాళ్ళకి ఆ విషయం తెలియక విజ్ఞానగరిపై వెలసిన కుమారస్వామి ఆడికృతిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధ ఆలయంగా బాబు అగ్రహారంలోని విజ్ఞానగిరిపై వెలిసిన కుమారస్వామి ఆడికృతిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఉత్సవాలైన ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభమైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రధాన ఉత్సవాలైన ఈ నెల 19న శనివారం రోజు భరణి, 20న ఆదివారం ఆడికృతిక,
21న సోమవారం తెప్పోత్సవం, 22 మంగళవారం కళ్యాణోత్సవ కార్యక్రమాలు ఉంటాయని ఆలయ ఈవో భాపిరెడ్డి తెలిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లే మార్గంలోని పూల దుకాణాల సమీపంలో ఉన్న మెట్ల మార్గం ద్వారా వెళ్లాల్సి ఉండగా బాబు అగ్రహారం వద్ద ఉన్న మెట్ల వద్ద నుండి దర్శనం చేసుకున్న భక్తులు వచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. స్వామివారి తెప్పోత్సవానికి కోనేరులో నీరు అడుగంటి పోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. ఇక కోనేరులో తలనీలాలు సమర్పించేందుకు ప్రత్యేకంగా చలువ పందిర్లు వేస్తున్నారు. ప్రత్యేక స్నానపు గదులు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఈవో భాపిరెడ్డి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆలయంలో ఉత్సవాలు ఆడికృత్తిక సందర్భంగా ఆలయంలో వెలిసిన చెంగల్వరాయస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి అంకురార్పణ గావించిన ఉత్సవాల్ని బుధవారం ధ్వజారోహణంతో జరిపారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ తెలుగు గంగా నందు పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీసులు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ తెలుగు గంగనందు పోలీస్ పల్లె నిద్ర కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి 1వ పట్టణ సిఐ గోపి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువత పాల్గొని స్థానికంగా ఉన్న సమస్యలపైన డీఎస్పీ సిఐలకు వివరించారు. స్థానికులు రాత్రివేళ ఆటోలలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, అలా సేవించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అలాగే రాత్రివేళల్లో బర్త్డే పార్టీలు, బాణాసంచా కాల్చడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు స్పెషల్ టీం ని రాత్రివేళలా గస్తీకి ఉంచినట్లు డీఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరసింహమూర్తి, 1వ పట్టణం సిఐ గోపి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లింక్ పంపించినా అది ఓపెన్ చేయమ్మా. నీకు లేదా నీ దగ్గర ఆధార్ చెప్పు, బ్యాంక్ నంబర్ చెప్పు, ఓటీపీ వస్తుంది 4 నంబర్ చెప్పు అన్నీ అడిగినారంటే మోసమే. ఓకే, కాబట్టి దయచేసి ఫోన్ అనేది మీకు ఎంత ఉపయోగపడుతుందో మీ డబ్బుకి అంతా అది నష్టం కలిగిస్తుంది. ఓకే, తర్వాత ఫోన్పేలో అమౌంట్ ఉంటే రోజు ఒకసారి చెక్ చేసుకో. ఫోన్పేలో అమౌంట్ ఉందా లేదా, నువ్వు ఉందనుకోని నువ్వు చూసుకోకున్నావు అంటే నువ్వు మోసపోయినట్టు. నీ దగ్గర అమౌంట్ పొద్దునే చెక్ చూసుకోదా, ఫోన్పేలో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఉంది కదా, చూసుకోవాలి. ఓకే, దానికి 6 నంబర్లలో దాంట్లో దేవుడికి 200 రూపాయలు తాగేకి తమిళనాడుకి పెడతాను ఖర్చు. ఎక్కువ 100 రూపాయలు ఇచ్చినా కూడా ఆ వీధి నుంచి ఆ లాస్ట్ వరకు ఇస్తే ఒక 20,000 రూపాయలు అయితే 3 కెమెరాలు పెట్టారు. అర్థమైంది కదా, మధ్యలో ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TN9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.